వెల్కమ్ టు అవర్ ఛానల్ పూర్ణ ఎన్టీఆర్ 2.0. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడు ఆడపోతా ఉన్నామంటే ఆల్రెడీ మీకు తమిళ చూసి అర్థమై ఉంటుంది. చిత్తూరు నుంచి 30 కిలోమీటర్ రేంజ్లో ఉన్న వల్లిమల్లి టెంపుల్ ఆడికి వెళ్ళబోతున్నాం. ఆడపోయి చూద్దాం రండి. అర్థనే దానికి వస్తావా? ఇప్పుడే బయలుదేరినాము. ముట్టుకూరు ఫ్లేవర్ దగ్గర వెళ్తున్నాము. మన పిల్లలు అట్ట జాలీగా మురిసిపోయి వస్తూ ఉంటారు. వీడి నవ్వు చూడా ఏదో నవ్వు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. తొందరగా వెళ్తే సమయం మిగులుతుందేమో కానీ ప్రాణం మాత్రం గ్యారంటీ లేదు. హెల్మెట్ తలకి భారం కాదు, మీ కుటుంబానికి భరోసా. వేగం కంటే క్షేమం ముఖ్యం, నిదానమే ప్రధానం. హెల్మెట్ను ధరించండి, సురక్షితంగా ఇంటికి చేరండి. ఈ ఎదవలతో మాత్రం పోవద్దండి. అటా ఎగురుకుంటూ తమిళనాడు బార్డర్కి వచ్చేసినామండి. దొంగలు మరత వస్తుంటారు చూడండి. పోలీసు అయినా చూస్తా ఉన్నాడు దొంగలు పోతా ఉండారని. వీళ్ళు వస్తా ఉండారు. తిరిగి పెట్రోల్ అయిపోయింది. ఆడెలా కొట్టుకుంటారు అంటే తమిళనాడులో బాగుంటుంది అంటే తక్కువ ధరకే పెట్రోల్ అంట. అందుకు వచ్చినారు. సరే రీడింగ్ చూడండి అంటే పెట్రోల్ బట్టి అమ్మాయిని చూస్తూ ఉంటారు వీళ్ళు. పెట్రోల్ రేటు పెరుగుతున్నాయని బాధపడకండి, నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. ఏంటంటారా? బండి నడపడమే మానేయండి. పెట్రోల్ ఇదేనండి పవిత్రమైన కొండ వల్లిమలై టెంపుల్. బైక్ పార్కింగ్కి వచ్చేసినాము. ఫుల్ బండ్లు పెట్రోల్ నిలబెట్టేసి పోతా ఉంటాము టాంగులు వేసుకునేదానికి. ఆడ బండి నంబర్లు చెప్పరా అంటే నా పక్కన ఉన్నవాడు అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. దాన్ని తీసుకుంటాడు, వీడియో తీస్తూ ఉన్నాడు వాడు. ఎట్టా ఒకటి డబ్బులు ఇచ్చేసి టోకన్ తీసుకొని వచ్చేసినాము. వస్తూ ఉండారు మన వాళ్ళు, మూర్చిపోయి వస్తూ ఉండారు. అట్టే మొహం చూడండి అట్టా ఉందో, అవి జాలీగా వస్తూ ఉంటారు. ఈడ ఒక ఇంటూర్ చేద్దామని నేనే ఆపిన. అందరూ చూస్తూ ఉండాలని దాన్ని సింపుల్గా ముగిచ్చేసిన. చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే వల్లిమలై అని షాక్ అయిపోయినారు అట్టే. ఇంకా మ్యూజిక్ వేద్దాం. పూర్వ జన్మల విష్ణుమూర్తి కుమారైన సుందరావల్లి ఈ జన్మల గిరిజన రాజైన సంబిరాజన్ కుమారుడిగా జన్మిస్తూ ఆమె ఒక వల్లి గడ్డల పొలంలో దొరకడం వల్ల ఆమెకి వల్లి అని పేరు పెట్టారు. వల్లి తన పొలాన్ని కాపాడుకుండగా సుబ్రహ్మణ్య స్వామి ఒక వేటగాడి వేషంలో వచ్చి ఆమెను మెప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు. చివరికి వినాయకుడు సహాయంతో ఏనుగు రూపంలో వచ్చి వల్లిని భయపెట్టడం ద్వారా స్వామి నిజ రూపాన్ని చూసి ఆమెను వివాహం చేసుకుంటారు. ఇది ఒక గుహాలయం. ఇక్కడ స్వామివారు వల్లి సమేతంగా కొలువై ఉంటారు. ఈ కొండపై సుమారు 444 మెట్లు ఉంటుంది. ఫిబ్రవరి మార్చిలో ఈ జాతర అత్యంత వేడుకగా జరుపుకుంటారు. ఈ జాతర ప్రధాన ఘట్టం వల్లి సుబ్రహ్మణ్య కళ్యాణం. ఘన పౌర్ణమి రోజున ఈ కళ్యాణం వేలాది సంఖ్య భక్తుల మధ్య నిర్వహిస్తారు. నేరు తిరునాళ్ళు 3 రోజుల పాటు రథోత్సవాలు జరుపుతుంది. స్వామివారి మరియు అమ్మవారి రథపై ఊరేగింపు భక్తులకు దర్శిస్తాడు. ఇదేనండి ఈ పవిత్రమైన వల్లిమలై కొండ ప్రత్యేక పూర్వకం. ఇదంతా వీడికి ఎలా తెలుసు అంటారా? దానిగా ఉంది కదా గూగుల్ జెమిని, దాంట్లో చూసి తెలుసుకున్నాను ఇప్పుడే. பரவசமாய் உன்னையே
காண்கையிலே அள்ளி அடைத்திடவே எனக்குள் ஆசை பெருகிறப்பா முருகா உள்ளம் உருகுதையா அகல்றதையா வந்த பாசம் அகல்றதையா உந்தன் மேல் நேசம் வளர்ந்ததையா ஈசன் திருமகனே ஈசன் திருமகனே ஈசன் திருமகனே எந்தன் ஈனம் மறைந்ததப்பா உள்ளம் உருகுதையா